అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే. ప్రకటన 2:23. దేవుడు హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అంతరాత్మలో సత్యమును కోరుకొనివాడు, నీలో పరిశుద్ధత, పవిత్రతను, యథార్థతను ఆశించువాడు. నీలో నుండి చెడు తలంపులను, చెడు యోచనను, చెడు మనస్సును తీసివేసుకొనుము. మోహపు చూపులకు, వేషధార బ్రతుకుకు మరియు కుళ్ళు, కుతంత్రము, కక్ష, క్రోధము, మదమత్సరము, ద్వేష భావాలకు స్వస్తి చెప్పుము. నీ మనస్సు తేటగా ఉండవలెను, నీ హృదయం యథార్థముగా ఉండవలెను. నీ హృదయంలోనికి ప్రభుని యేసుక్రీస్తును ఆహ్వానించి క్రీస్తేసు కలిగిన మనస్సును కలిగి ఉండవలెను. జీవవాక్కును నీలో నింపుకొనవలెను. బుద్ధిగల కన్యకల వలె గొర్రెపిల్ల ముద్ర, జీవము గల దేవుని ముద్రను కలిగి నిష్కలంకమైన వస్త్రాలతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. దేవుడు విడువక ఎడబాయక నిన్ను కరుణించునుగాక. ఆమేన్.